119వ కీర్తన 105, 106 వచనాలు చదువుతాను. అందరికి పరిచయమైన వాక్యం. దీన్ని దేవుడు ఆలోచనలు ఎట్లుండే మనం గమనిస్తాము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించేదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చుదును. ఇక్కడ మనందరికీ పరిచయమే కదా, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అని. ప్రతి ఒక్కరు కూడా చేతిలో బైబిల్ పట్టుకుంటే బైబిలే దేవుని వాక్యం అని మనం నమ్ముతాం కదా. అసలు వాక్యం అంటే అర్థం ఏమి? వాక్యము పాదములకు దీపము, త్రోవకు వెలుగు అన్నప్పుడు ఈ వాక్యంని 2 రకాలుగా వాక్యాన్ని మనం అబ్జర్వ్ చేయాలని బైబిల్లో ఉన్నది. దావీదు ఆ కీర్తన రాసినప్పుడు అంతా కూడా ఒక్కొక్క ఆల్ఫబెట్, హెబ్రీ భాషలో ఉన్న ఒక్కొక్క ఆల్ఫబెట్ తోటి రాసుకుంటూ వచ్చింది. సో ఒక స్టేజ్కి వచ్చినాక నిజంగా దేవుని వాక్యం గురించి మనకు ఆలోచన ఏ విధంగా రావాలని చూసినప్పుడు అదే సొలొమోను రాస్తాడు. దేవుని వాక్యం అంటే ఇప్పుడు దాంట్లో వాక్యంలో 2 రకాలుగా మనం బైబిల్ని చదవాలి. సామెతల గ్రంథము 6వ అధ్యాయం ఉంటుంది, 23వ వచనం ఉంటుంది. ఆజ్ఞ దీపము గాను, ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గము. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అంటాను కదా. అయితే దీపము వెలుగు రెండిటిని దేవుని వాక్యంలో, దేవుని ఆజ్ఞనేమో దీపంగా ఉంటుంది, ఉపదేశమేమో వెలుగుగా ఉంటుంది అంటున్నారు. సో మనం బైబిల్ చూసినప్పుడల్లా కూడా కొన్ని దేవుని ఆజ్ఞలు కనబడుతుంటాయి, దేవుని ఉపదేశములు వస్తుంటాయి. మనకు ఈ 2 కలిసి ఉండడమే వాక్యం మన లోపల ఉండడం. యేసయ్య ఆ వాక్యమే నరావతారి దేవుడై మన మధ్యలో వచ్చింది కదా. యేసయ్యని కూడా చూసినప్పుడు యేసయ్య కొన్ని మాటలు ఖండితంగా చెప్తాడు, కొన్నేమో యేసయ్య ఉపదేశిస్తాడు అనమాట. కొండ మీద కూర్చున్నప్పుడు ప్రసంగం చేసినప్పుడు యేసయ్య ఉపదేశం చేస్తాడు. ఎన్నో ఉపమానములతోటి దేవుని రాజ్యం గురించి, దేవునికి ఇష్టలుగా ఉండడానికి మనం ఏమేం చేయాలా ఉన్నాం. కానీ అదే ఉపదేశం కంటే ముందర ఆజ్ఞ ఇస్తాడు దేవుడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు మోషేని పర్వతం మీద తీసుకుపోయినప్పుడు 10 ఆజ్ఞలు ఫండమెంటల్ పెడతాడు అనమాట. ఆ 10 ఆజ్ఞలకి వెళ్ళి ఇంకా ఎన్నో క్లాజెస్ లాగా, సబ్ క్లాజెస్ లాగా వస్తుంటాయి అనమాట. దొంగతనం చేయరాదు అంటే దొంగతనం కూడా 2-3 రకాలు ఉన్నాయి. దొంగతనం అనగానే ఓన్లీ ఆ కాలంలో, పాతకాలం దొంగతనం చేసింది. ఇప్పుడు దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. ఎంత సింపుల్గా దాన్ని అర్థం చేసుకోవచ్చు అంటే, ఎవరైనా ఒక పాట కంపోజ్ చేసిన అనుకోండి, మంచిగా రాసి ఆ పాట వాళ్ళే తయారు చేస్తే, అదే పాటను విని అదే పాటను కొంచెం మాడిఫై చేసి ఇంకొకటి తయారు చేసి నేను తయారు చేసిన కొత్త పాట నేనే అనుకున్నాను అంటే వాడిని కాపీ చేయడం కూడా దొంగతనం అవుతుంది. సో డెఫినేషన్ మారుతూ ఉంటుంది. ఉపదేశాలు అనేది మనం ఒక్కొక్క కాలక్రమాన మారుతూ ఉంటుంది. ఒక కాలంలో ఈ టెక్నాలజీ లేదు, అసలు లేదు. కాబట్టి ఇప్పుడు యూట్యూబ్లు కానీ మొబైల్ ఫోన్ మీద టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. మనం చేసినప్పుడు ఏం చదువుకుంటున్నాం అనేది అంటే స్పెసిఫిక్గా లేదు. సినిమాలు చూడడం, ఏం సినిమాలు చూస్తే తప్పేముంది అని. బైబిల్ రాసిన కాలంలో సినిమాల టెక్నాలజీ లేదు, కానీ దేవునికి పెట్టాల్సిన సమయం పెట్టకుండా దేవునికి దూరం అయ్యే ఎటువంటి ఆలోచన విధానం వచ్చినా దాని దిక్కు పోవడము తప్పని అంటారు. దేవునికి ముఖ్య ప్రాముఖ్యత ఇయ్యని ప్రతి పని కూడా పాపం కిందకి చెప్పవచ్చు. సో ఉపదేశము మారుతూ ఉంటుంది, కానీ వాక్యంలో దేవుని ఆజ్ఞలు ఉన్నాయి, అది ఖచ్చితంగా పాటించాలంటే. అయితే ఇంతకుముందు కూడా నేను డిస్కస్ చేసినాను కదా, హెర్మన్యూటిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. థియాలజీ చదివేటోళ్ళకి కానీ, వేదాంత విద్య చదివినా, లేకపోతే ఏదైనా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి వాక్యాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలనే దానికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దాన్ని హెర్మన్యూటిక్స్ అని అంటారు. దాని ప్రకారంగా మనం దేవుని ఉపదేశములు, దేవుని ఆజ్ఞలు పాటించేటప్పుడు ఏది మనకు లాభం అవుతుంది అనేది ఆలోచన విధానం కూడా మనం ముఖ్యం అన్నమాట. అది తెలియకపోతే మనం తెలియకుండానే దేవునికి వ్యతిరేకమైన పనులు చేసుకుంటాం. అదే ఉన్నది సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో ఉంటుంది, 23వ వచనంలో ఉంటుంది. 6వ అధ్యాయం 23వ వచనం.
ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగా ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు అంటున్నారు. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గం. దీని అర్థమే మనకి ఇప్పుడు అవసరం ఉందన్నమాట. ఎందుకంటే దేవుడు ప్రేమ గల దేవుడు, దేవుని కృప గల దేవుడు అని దేవుని మనము పాజిటివ్గా తీసుకొని, అందుకే అన్నారు కదా ఇప్పుడు యోబు మన యూదా పత్రికకు వచ్చినప్పుడు బైబిల్ని మనం మొత్తం ఏ విధంగా చదవాలి అన్నప్పుడు ఆ యూదా పత్రికను మనకు ఒక కీ లాగా పనిచేస్తుంది అన్నమాట. కొరింథీ పత్రికల పౌలు రాసింది ఒకటి తీసుకోవాలి, యూదా పత్రికలు మెయింటైన్ చేసిన ఆర్డర్ తీసుకున్నప్పుడు బైబిల్ని ఎట్లా వ్యాఖ్యానించాలో మనకు అర్థమవుతుంది. యూదా పత్రికలు కూడా చెప్తాడు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ కొరకు పోరాడమని చెప్తాడు. ఆ బోధ ఏంటంటే విశ్వాసం గురించి, రక్షణ గురించి మాట్లాడదాం అనుకున్నా కానీ రక్షణ గురించి మాట్లాడకముందు దేవుని ప్రతిదండన ఎట్లుంటది అని దేవదూతలు పడిపోయినప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే కోరహు తిరుగుబాటు అన్ని దాంట్లో మెన్షన్ చేస్తాడు. ఒకటే అసలు అధ్యాయం ఒకటే ఉంటుంది దాంట్లో. సో ఏ ఉపదేశం వింటే మనకు జీవార్థం అంటే శిక్షార్థమైన గద్దింపులు ఉండాలి. ఆ గద్దింపు లేనప్పుడు దేవుని భయభక్తులు కలిగి ఉండలేము మనం. ఎందుకంటే దేవుని భయం ఉండదు అప్పుడు. ఇక్కడ శిక్ష ఉంటుందనే భయం లేనప్పుడు, ఆ గద్దింపు లేనప్పుడు, దేవుడు ప్రేమ గల దేవుడు కదా, ఆయననే మనల్ని ఏర్పరచుకున్నాడు, మనల్ని ఎన్నుకున్నది ఆయన, మన రక్షించింది ఆయన. మన లోపల ఏ మంచితనం చూడలేదు కదా, ఆయన కృపతోటే మనం రక్షించింది కదా, ఆ దేవుడే కాపాడుతున్నాడు కదా అని మనం ఏ పాపం చేసినా కూడా ఆయన కృప మనల్ని పనిచేస్తుంది అనుకున్నప్పుడు, ఆయన కృపని కామాతురత్వానికి వాడుకున్నందుకు వాళ్ళని శిక్షించిన అని అంటాడు యూదా పత్రికలో. సో దేవుని కృపను, దేవుని విశ్వాసాన్ని మనకు దాంతో జీవ మార్గములు కావాలంటే అవి గద్దింపులాగా తీసుకోవాలి. అందుకనే దేవుని వాక్యంలో ఆజ్ఞలు ఉన్నాయి, ఉపదేశాలు ఉన్నాయి. ఈ రెండింటిని పాటించడానికి ఖచ్చితంగానే దావీదు చెప్తాడు అన్నమాట. 119వ కీర్తనలో ఉంటాడు అన్నమాట. నీ న్యాయ విధులను నేను అనుసరించేదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదును అంటాడు. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అన్న తర్వాత నెక్స్ట్ వచనం అన్నమాట. నీ వాక్యం న్యాయ విధులను నేను అనుసరించానని నేను ప్రమాణం చేస్తున్నాను. మాట ఇచ్చి మాట తప్పకూడదు అన్నమాట. ఒక మాటను వేరేగా మాట్లాడడం, అబద్ధం అంటే అదే కదా. మనం ఏది నిజమో అది పలకకుండా వేరేది పలకడమే అబద్ధం. అయితే ఏ టైంలో నిజం పలకాలో పలకకుండా నిజాన్ని ఆపి పెట్టుకున్నప్పుడు కూడా అది తప్పైపోతుంది. అందుకని మేలైనది చేయగలిగి కూడా చేయకపోతే అది పాపం అని బైబిల్లో రాసింది. ఏం పాపం చేయనక్కర్లేదు. నీవు ఒక కడుపు నిండా అన్నం ఉన్నది, పక్కన ఆకలిగా ఉన్నాడు ఒకటి ఉంటాడు, వానికి ఏం పెట్టకుండా నేను కష్టపడి సంపాదించుకున్న నా పైసలు నేను తింటున్నా కదా, వానికి పెట్టుకుంటే తప్పెట్లయితుంది అనుకుంటాడు. దేవుడు అంటాడు, అరే నీ సహోదరుని నీకు ఏడ ప్రేమిస్తున్నావు, ప్రేమించినప్పుడు నువ్వు నీ కడుపు నిండితే సరిపోదు కదా, ఇతరులకు నింపాలి కదా. అదే కదా ప్రేమ అంటే. వేరేళ్ళకి ఇవ్వరైందే కదా ప్రేమ అంటే. దాని కొరకు నా కుమారుణ్ణి ఇచ్చిన కదా. ప్రేమకు మనకు ఒకటే ఒక బెంచ్ మార్క్ ఏంటంటే దేవుడు లోకాన్ని ప్రేమించిండు. ఎంత ప్రేమించిండంటే ఆయన కుమారుణ్ణి అప్పగించి అంత ప్రేమించిండు. హీ కుడ్ డిజోన్ హిమ్సెల్ఫ్ అన్నట్టు. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అంటే ఆయన పరలోకంలో ఉన్న ఆయన మహిమను విడిచిపెట్టని భాగ్యము కాదని ఆయన కిందకు మన దగ్గరకు వచ్చింది. ఇక్కడ కూడా వచ్చి ఎంబడే ఒక సింహాసనం మీద కూర్చోలేదు, పశువుల పాకలో ఉన్నాడు. ఆయన జీవితం అంతా చూస్తే కూడా దేవుని నెరవేర్చడానికి శిక్షార్థమైన అదనమాట. శిక్షార్థమైన గద్దింపులు జీవం మార్గం. ఇప్పుడు మన సంఘాలలో కూడా ఎటువంటి విషయం తెలిస్తే దేవుని భయం కలుగుతుంది అంటే శిక్షార్థమైన గద్దింపులు లేకపోవడమే. అరే తప్పు చేస్తున్నావు, ఇటు చేస్తే రేపు నువ్వు ఎంబడే ఇక్కడ చనిపోగానే ఎంబడే వాడు పోయి దేవుని సన్నిధిలో ఉంటాడు, పెళ్లి గొర్రెపిల్ల విందులో కూర్చున్నట్టు మాట్లాడుతుంటాడు. అరే తప్పకుండా లెక్క చెప్పేది ఉంటుంది, రేపు తీర్పు ఉంటుంది. ఆ తీర్పు తర్వాతనే విందు ఉండేది. ఫస్ట్ తీర్పు ఉంటుంది కాబట్టి దేవుని తీర్పు న్యాయమైన తీర్పు ఉంటుంది. అక్కడ దేవుడు కాంప్రమైజ్ కాదు, భయంకరంగా ఉంటుంది. అది చాలా జాగ్రత్తగా బ్రతకాలి అని చెప్పుకోవాలి. అప్పుడు దేవుని భయభక్తులు కలుగుతారు. దేవుని భయభక్తులు లేకపోవడం వల్లనే సంఘంలో అక్రమం ప్రవేశించింది. ఏం కాదు బ్రదర్, దేవుడు కాపాడుతాడు. దేవుడు మనకు ప్రేమ గల దేవుడు కదా, అంతగా మాత్రం
అని ఇంకా బైబిల్లో ఏడేడ పాపాలు చేసినా అవన్నీ ఎగ్జాంపుల్ తీసుకొని వాళ్ళని క్షమించింది కదా, నన్ను కూడా క్షమిస్తాడులే అని విచ్చలవిడిగా దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేటప్పుడు దేవుడు అంటున్నాడు, శిక్షార్థమైన గద్దింపు జీవ మార్గం. శిక్షార్థము లేని ఉత్తగానే దేవుని ప్రేమ గురించి మాట్లాడుకుంటుంటే వాడు దేవునికి వ్యతిరేకమైపోతా ఉంటాడు. మన నోటి మాటలన్నీ కూడా చెడిపోతాయి అన్నమాట. అది ఇర్మియా ప్రవచన గ్రంథంలో ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఇద్దరు ముఖ్యమైన మనుషుల గురించి చెప్తాను. చూడండి, నోటి మాట గురించి అన్నప్పుడు ఇర్మియా 9వ అధ్యాయంలో ఉంటుంది, 3వ వచనంలో, విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధం ఆడుటపై వారు తమ నాలుకను వంచుకురు. నాలుకను ఎట్లా వస్తారంటే, ఒక బాణం వేయకముందు విండ్లను దాన్ని తయారు చేస్తారు కదా, వింటిని తయారు చేసినప్పుడు ఆ ఒక స్ట్రైట్ రాడ్ని ముందుకు ఉంచుతారు అన్నమాట. ఉంచి దానికి ఒక అది కడతారు, బ్యాండ్ కడతారు. కట్టినాక దాని గురించి టెన్షన్ అప్పుడు క్రియేట్ అవుతుంది. అప్పుడు వీళ్ళు పని చేస్తారు. అది ఎట్లా ఉంచుతారో వీళ్ళు నాలుకను అట్లా ఉంచి అబద్ధాలు ఆడుతుంటారు. అందుకే దుష్టుడు వేసే అగ్ని బాణాల నుంచి మనం తప్పించుకోవాలంటే, దుష్టుడు వేసే అగ్ని బాణాలు ఏ విధంగా వేస్తాడు మనకు అది ఎఫెసీ పత్రికలో కనిపిస్తుంది. ఎఫెసీ పత్రికలో సర్వాంగ కవచము దేవుని మనం ధరించాలి. ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం అన్నప్పుడు దుష్టుడు వేసేది ఉంటుంది. చివరి అధ్యాయంలో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6:14లో ఉంది. ఎలాగనగా మీరు నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తోడుకొని పాదములకు సమాధాన సువార్త అయిన సిద్ధ మనస్సు జోడు నిలుపుకొని ఇవన్నీ గాక అంటుండే, ఇవన్నీ వేసుకున్నది కాకుండా విశ్వాసమును డాలు పట్టుకునుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తి మంతులు అవుతుంది. సైతాన్ చేసే అగ్ని బాణాలు ఏంటంటే అబద్ధాలు. అబద్ధాలతోటి మొత్తం కుటుంబాలను నాశనం చేస్తాడు, సంఘాలను నాశనం చేస్తాడు. మన వాక్యం నుంచి అబద్ధాలు చెప్పిస్తుంటాడు వాడు. యేసయ్యకు వాడు పరిచయమైన వాక్యంలోకి వెళ్ళి వాడు తీసి దేవుణ్ణి మోసం చేద్దామనిపిస్తుంది. ఈ కొండ నుంచి దుంకు, నిన్ను కాపాడుతానని నీ వాక్యంలో రాసింది కదా, కాబట్టి నువ్వు దుంకు అని యేసయ్యను ఛాలెంజ్ చేస్తుంటాడు. వాక్యం తీసుకుని చెప్తుంటాడు. వాక్యాన్ని ట్విస్ట్ చేసే అబద్ధపు ఆలోచన విధానం సైతాను, అవే దుష్టుడు వేసే బాణాలు. ఇప్పుడు మన సంఘం మీద వేసేది ఒక భయంకరమైన, అందుకని స్క్రిప్చర్స్ ఇంటర్ప్రిటేషన్ చేసినప్పుడు బైబిల్ చదివేటప్పుడు మనం ఖచ్చితంగా శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గము. శిక్షార్థమైన గద్దింపులు లేనప్పుడు విచ్చలవిడితనం పెరుగుతుంది. దేవుని ప్రేమను చూస్తావు, దేవుని కృపను చూసి దేవునికి అయిష్టమైన బ్రతుకుతా ఉంటాము. మనల్ని మనం మోసం చేసుకోవడానికి అదొక అబద్ధపు ఆలోచన విధానం సంఘాలలో వచ్చేసింది. అది మన లోపల ఉందేమో చూసుకోవాలి. ఎంతవరకు మనం దేవుని కృపను దేవుని ప్రేమను మనము మిస్యూజ్ చేస్తున్నాం. దేవుని కొరకు పెట్టాల్సిన టైం, దేవుని కొరకు మనం ఇవ్వవలసింది, దేవుని కొరకు చేయవలసింది, దేవుని కొరకు ఎక్కడ నిలబడాలో అక్కడ దేవుని పక్షాన నిలబడగలిగి, అది లేనివాడు తప్పకుండా దేవునికి వ్యతిరేకమైన ఒక మంచి పదము వాడతాడు, నెహెమ్యా వాడతాడు. లీడర్షిప్ గురించి వచ్చినప్పుడు నెహెమ్యా ప్రవచన గ్రంథం ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది. ఇప్పుడు ఇది 2 క్యారెక్టర్స్ అన్నప్పుడు ఇది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నమాట. నెహెమ్యా గ్రంథంలో 7వ అధ్యాయంలో ఉంటుంది. నేను ప్రాకారము కట్టి తలుపు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీలను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చి అంటున్నాడు. కోటకు అధిపతి అయిన హనన్యాకు అని అంటున్నాడు. తర్వాత వచనంలో ఉంటుంది, హనన్యా గురించి రాస్తాడు. హనన్యా నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు, అందరికంటే ఎక్కువ అని హనన్యా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు నెహెమ్యా. అందుకని ఈయనకు కోటకు యెరూషలేము మళ్ళీ రీబిల్డ్ చేసినాక దానికి మొత్తం ఇన్ఛార్జ్ ఎవరు ఉండాలంటే హనన్యా అని చెప్తున్నాడు. మనం చర్చిలో కూడా లీడర్షిప్ కావాలన్నా, కుటుంబంలో యజమానులాగా ఉండాలన్నా, సంఘంలో ఉండాలన్నా, ఇప్పుడు ప్రతి ఒక్కడు అధికారం కొరకే పోతున్నాడు కదా. ఎవరికి అధికారం ఇవ్వాలంటే దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉన్నవాడికి దేవుడు అధికారం ఇవ్వాలంట. అట్లా ఇచ్చేదే బైబిల్లో ఉన్న నియమం. అని ఎవరికి ఎంత పరపతి ఉంది, ఎవరికి డబ్బు ఎక్కువ ఉన్నది, ఎవరికి లోకల్లో ఎంత స్ట్రెంగ్త్ ఉన్నది, దాన్ని చూసి దేవుడు చూసుకోవాలి. ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ బైబిల్ని ఎట్లా మనము ఆలోచించి బైబిల్ని అర్థం చేసుకోవాలనే విధానం.
భయభక్తులు ఎప్పుడు కలుగుతాయి అంటే శిక్షార్థమైన గద్దింపుకు లోపడి ఉండాలి. దేవుని వాక్యము, దేవుని ఆజ్ఞలు పాటించాలి, దేవుని ఉపదేశాలు గైకొనాలి. అదేం పాదాలకు దీపము, త్రోవకు వెలుగు అంటున్నారు. ఈ జర్నీ చేసేటోడే లీడర్ అవుతాడు. ఇటువంటి లీడర్షిప్ ఉన్నప్పుడే సంఘంలో భయభక్తులు కలుగుతాయి. దేవుని భయం ఉంటుంది, కుటుంబంలో భయం ఉంటుంది. అందుకనే అప్పుడు అక్రమం జరగదు. అటువంటి వాళ్ళు పవిత్రులు, పరిశుద్ధులు కావడానికి ఇది ముఖ్యమైన ఇదన్నమాట. అందుకనే ఆ యూదా పత్రికకు వచ్చినప్పుడు ఆ యూదా పత్రికలు ఇచ్చే వార్నింగ్ అది. నేను మీకు రక్షణ గురించి మాట్లాడదాం, దేవుడు ఎంత గొప్ప దేవుడు, దాని గురించి మాట్లాడదామని స్టార్ట్ చేస్తా, కానీ అని అంటాడు. అక్కడ చదివి నేను ముగిస్తాను. సో హౌ టు అండర్స్టాండ్ ద బైబిల్ అనేది ఇది ఫండమెంటల్ అన్నమాట. ఈ పునాది లేకుండా పోయినప్పుడు మనకు యేసయ్య కాకుండా వేరొక యేసయ్య పరిచయం. ఆ వేరొక యేసుని పట్టుకొని పోవద్దు అని పౌలు ఎన్నోసార్లు హెచ్చరిస్తుంటాడు సంఘాలకు. ఏమంటాడంటే, ప్రియులారా, యూదా పత్రిక 3వ వచనం, మనకందరికి కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకున్నట్టు మీకు వ్రాయవలసి వచ్చింది. ఏలైనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచు అని రాసుకుంటూ వచ్చిందన్నమాట. మన అద్వితీయ నాథుడగు ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. సో మన యేసయ్యను మనకు తెలియకుండానే మనం భక్తులం అనుకుంటుంటాం, కానీ దేవుని విసర్జిస్తాం. ఎందుకంటే ఆయన కృపను మనం చేసే అక్రమాలకు వాడుకుంటుంటాం. యూదా పత్రిక రాసిన తర్వాత ప్రకటన గ్రంథం, బైబిల్ అందుకని ఆర్గనైజ్ చేసినప్పుడు ఇంత క్లియర్గా చేసింది. బైబిల్ అంతా చదువుకుంటూ వచ్చినాక ఫైనల్ గా దేవుని ఆలోచన విధానం ఎట్లుంటదంటే, ఆయన రాకడ ముందల ఎట్లా ప్రిపేర్ కావాలన్నప్పుడు చెప్తున్నాడు. అదే యూదా పత్రికలు అంటే, ఐగుప్తు నుండి వారు ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తర్వాత నాశనం చేశాను. సో ప్రతి ఒక్కరు కూడా మనం ఇక బాప్తిసం పొందడం గ్యారంటీ అనుకుంటాం, కానీ అట్లా అనుకోకూడా ఉండడానికి మనకు భయము కలగాలి అంటే ఇది అన్నమాట. సో అందుకనే అటువంటి ఆలోచన విధానంతో వాక్యం చదివినప్పుడు మనము జీవనాధారములు అంటున్నాం, గద్దింపుతోటి ఉండాలంట. మళ్ళీ అదే ఈ ఐగుప్తు నుంచి వాళ్ళ గురించి రాస్తాడు. దేవదూతలు పడిపోయినప్పుడు వాళ్ళను కూడా దేవుడు వాళ్ళని కటిగా చీకటి గల బిలములో పెట్టిండని రాస్తాడు. తర్వాత కయ్యూను గురించి రాస్తాడు. తర్వాత బిలాము, కోరహు గురించి రాస్తాడు. ఈ 5 క్యారెక్టర్లు రాసింది. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు గుంపు వస్తారు, వాళ్ళ గురించి రాస్తారు. దేవదూతలు గుంపుగా పడిపోతారు, వాళ్ళ గురించి రాస్తారు. ఇండివిజువల్ గా కయ్యూను గురించి, కోరహు గురించి రాస్తారు. సో మనము కూడా యాజ్ ఎ గ్రూప్ మనం దేవునికి వ్యతిరేకంగా పోతున్నాము, ఇండివిజువల్ గా కూడా మనం దేవునికి వ్యతిరేకంగా పోతున్నాము. అటువంటిది పోతే దేవుని కృప ఉన్నది కదా అని అనుకుంటే తప్పైపోతుంది, జాగ్రత్త అని చెప్తున్నాను. రాకడ కంటే ముందర, అందుకని ప్రకటన గ్రంథం కంటే ముందర యూదా పత్రికని బైబిల్లో ఏ అధ్యాయం, ఏ వాక్యం, ఏ బుక్ తర్వాత ఏది ఉండాలి అని రాసినప్పుడు యూదా పత్రిక గురించి వచ్చినప్పుడు యూదా పత్రిక అసలు ఒకటే అధ్యాయం, మొత్తం పత్రిక అంతా కూడా తీస్తే మొత్తం 25 వచనాలు ఉన్నాయి, ఒకటే అధ్యాయం. అది ఎంత ముఖ్యం అంటే తీసుకొచ్చి ప్రకటన గ్రంథం కంటే ముందర పెట్టింది. తర్వాత మొత్తం అంత్యకాలంలో ఏమేమి జరుగుతాయి అవన్నీ తెలుస్తాయి. అవన్నీ తెలియాలంటే ఇది ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలంటే ఇటువంటి అవసరం ఉండాలి. అందుకని నెహెమియా కూడా ఎటువంటి జడ్జిమెంట్ తీసుకుంటాడు. అంత కష్టపడి గోడ కట్టినాక మళ్ళీ యెరూషలేము మొత్తానికి అధిపతిగా ఎవరు నియమించాలంటే అందరికంటే ఎక్కువ బలం ఉన్నోని, లేకపోతే ఈయనకు చాలా క్లోజ్ ఉన్నోని పెట్టుకోవాలనుకో. ఎవడు ఎక్కువ భయభక్తులు కలిగి ఉందో ఆయన గురించి సాక్ష్యం ఇస్తాడు. ఆ భయభక్తులు ఎప్పుడు కలుగుతాయంటే దేవుని వాక్యంను పట్టుకున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏ జ్ఞానమునకు, అదే తెలివైన వాక్యం. జ్ఞానవాక్యము, బుద్ధివాక్యం అని బైబిల్ ఎందుకు అంటుందంటే, ఏది జ్ఞానవాక్యం అంటే ఏ వాక్యము ద్వారా మనం ఏ ఆలోచన విధానంతో పోయినప్పుడు దేవుని మీద మనకు భయము కలుగుతుందో ఆ ఆలోచన విధానం మనం డెవలప్ చేసుకోవాలి. అప్పుడు మనము ఏమైనా తప్పు చేయాలన్నప్పుడు మనకు దేవుడు ఎంత ప్రేమ కలుగుడైనా దేవుని కఠినమైన ఉంటుంది తీర్పు. కాబట్టి ఈ తప్పు చేస్తే దేవునికి ఇష్టం ఉండదు. దేవునికి ఇష్టం లేనివి ఏంటని బైబిల్లో ఉంటుంది. ఇది ఒక్కటి చదివి నేను ముగిస్తాను. దేవుడు ఎంత క్లియర్గా మెన్షన్ చేస్తా అంటే, ఇవి నాకు ఇష్టం లేదు, అసహ్యాలు, ఐ హేట్ దీస్ థింగ్స్ అని అంటారు. అది కూడా ఉంటుంది అండి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండదు, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గం రాదు. ఇదేమో
23వ వచనం ఉన్నది. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 17 నుంచి 19 వరకు రాసిండు. యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7ను ఆయనకు హేయమును అంటుంది. దేవునికి ఇష్టం లేనివి ఏంటంటే వాట్ గాడ్ హేట్స్ అంటుంది. కరెక్ట్గా ఇస్తున్నాడు. అవి ఏంటంటే అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు, దుర్యాలోచనను యోచించు హృదయము, కీడునకు త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడను పుట్టించువాడు. ఇప్పుడు యూదా పత్రికలో చెప్పిన కయ్యూను తీసుకోండి. కయ్యూను క్యారెక్టర్స్ ఇవన్నీ కయ్యూను లోపల ఫుల్ ఉన్నప్పుడే హేబేలును చంపుతాడు. నిరపరాధుని చంపడానికి యోచన, దుర్యాలోచన చేస్తాడు. నిరపరాధులను చంపి చేతులు వస్తాయి, అహంకారపు దృష్టి ఉంటుంది, కళ్ళలాడు నాలుక, కీడు చేయడానికి త్వరపడు పాదములు, లేని వాటిని పలుకు సాక్ష్యము, అన్నదమ్ముల్లో జగడం పుట్టించేవాడు. ఇప్పుడు కాన్ఫరెన్స్లో కానీ మన కుటుంబాలలో కానీ సంఘంలో కానీ నెగిటివ్ క్యాంపెయిన్ అంతా జరిగేదంతా కూడా దేవునికి అసహ్యమైన పనులు. ఇది అన్నాడు దుష్టుడు. వాడి నాలుకను ఒక విల్లు నుంచినట్టు ఉంచి వాడు బాణము వేస్తుంటాడు. అటువంటి కళ్ళలాడు నాలుక ఉండదు. సో ఇవి దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఇవి పాటించొద్దు. అంటే దేవుడు చెప్పింది ఆజ్ఞలు పాటించాలి. ఇవి నాకు ఇష్టం లేదన్నాక నువ్వు అవన్నీ చేసుకుంటా దేవుని కృప ఉంది కాబట్టి మనం రక్షిస్తాడు కదా అనుకుంటే అప్పుడు దేవుడు అంటాడు. ఇటువంటి భయం లేని బోధ ఉంటుంది కదా, ఆ బోధతోటే సంఘంలో కానీ కుటుంబంలో కానీ ఒక విశ్వాసలో కానీ అక్రమం జరగడానికి అవకాశం ఉంటుంది. సో హౌ యూ అండర్స్టాండ్ బైబిల్, హౌ టు ఇంటర్ప్రిట్ ద బైబిల్ అన్నప్పుడు ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం పాటించాలి. అప్పుడు మనకు దేవుడు అంటే భయం కలుగుతుంది. అప్పుడు దేవుని కొరకు మనం చేస్తాం. పొద్దున్న లేచి గంటలు మనం మొబైల్ ఫోన్ టీవీ చూస్తుంటే అప్పుడు వెంబడి లోపలికి చెప్తాం, నువ్వు ఏం చేస్తున్నావు? ఇవన్నీ నువ్వు ఎంటర్టైన్మెంట్ కోసం పుట్టినావా, దేవుని కొరకు పుట్టినావా? నువ్వు టైం పాస్ చేస్తున్నావు ఎందుకు? దేవుని కోసం టైం వేస్ట్ చేస్తున్నావు కదా. వెంబడే మన లోపల మనసాక్షి కల్పిస్తుంది. వెంబడే అది పక్కన ఏది చూడాలి ఏది చూడొద్దు ఇవన్నీ విచక్షణ జ్ఞానం అంతా దేవుని ఉపదేశాలలో. దేవుని ఆజ్ఞ ఏమి ఇచ్చిందంటే ఆయన కొరకు బ్రతకాలి, ఆయనకి ఇవంటి ఇష్టం లేదా. సో అందుకనే మనం పోయినప్పుడు రకరకాల ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా ఎటువంటి అడ్వాన్స్మెంట్ వచ్చినా కూడా ఏమి రాని కాలంలో కూడా అసలు చేతిలో వాక్యం లేనప్పుడు కూడా అబ్రహాం నీతిమంతుడు, నోవహు నీతిమంతుడు అని దేవుడు ఎట్లా ఏ ప్రమాణం తీసుకుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే ఇటువంటి ఆలోచన విధానం డెవలప్ చేసుకోవాలి. కాబట్టి మనం అందరం కూడా ఈ ఉదయకాలంలో మన ప్రార్థనలకు దేవుని సన్నిధిలో పోయినప్పుడు శుద్ధ హృదయం ఎప్పుడు కలుగుతా అంటే దేవుని చూడాలన్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగే ఆలోచన విధానం డెవలప్ చేసుకోవాలి. ఈ చిన్న ఆలోచన దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు ఫర్ ద టైం.